ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన వీరాభిమాని అని చెప్పుకోవచ్చు. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్న ఒక వీరాభిమాని, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒక చేనేత కార్మికుడు హరిప్రసాద్. మనందరికీ కూడా తెలుసు. హరిప్రసాద్ ఎప్పటినుంచో కూడా ఆయన ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రజలకందరికీ చూపిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా సొంతం చేసుకున్నాడు. సో, మరి అలాంటి వ్యక్తికి అమెరికా నుంచి ఆర్డర్ ఇచ్చారు. అది కూడా పవన్ కళ్యాణ్ కోసం దుస్తులు. అది కూడా చేనేత మీద. అంటే చేనేత మగ్గం మీద నేసే దుస్తులకు ఎంత వాల్యూ ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. సో, దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 5,00,000 నుంచి 6,00,000 విలువ గల దుస్తులను తయారు చేసే ఆర్డర్‌ని ఇక్కడ హరిప్రసాద్‌కి లేక వాళ్ళిద్దరు దంపతులకు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి ఒక అరుదైన గిఫ్ట్ ఇచ్చిన చాలా మంది చాలా తక్కువగా ఉంటారు. సో, ఇలాంటి ఒక గిఫ్ట్ ఇవ్వడం చాలా మటుకు ఇక అసలు అభిమానుల ప్రేమకు హద్దులే లేవని కూడా చాలా మంది అభిమానులు అనుకుంటా ఉన్నారు. సో, మరి గతంలో చూసుకున్నట్లయితే హరిప్రసాద్ G20 లోగోను కూడా ముద్రించాడు. అండ్ తర్వాత ప్రధానమంత్రి మోదీకి కూడా ఆయన డ్రెస్సులు చేనేత మీదనే ఆయన క్రియేట్ చేసి ఇవ్వడం కూడా, అంటే మొన్న జరిగిన 3వసారి ప్రమాణ స్వీకారానికి కూడా ప్రధాని మోదీ నుంచి నాకు ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఆహ్వానం స్వీకరించి అక్కడికి వెళ్ళి మరి అక్కడ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసి కూడా వచ్చాడు. సో, మరి ఒక ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందిందంటే అసలు ఎంత గొప్ప విషయం అందరికీ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో, మరి ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ అట్లాంటిది. మన ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా చేనేత మగ్గం మీద ఆయన ఏదో ఒక రకంగా ఒక అందరిలా కాకుండా ఒక డిఫరెంట్‌గా ఆయన కొన్ని డిఫరెంట్‌గా క్రియేట్ చేసి తనదైన శైలిలో తన టాలెంట్‌ని ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకున్న వచ్చిన పేరు కావచ్చు, ఇటు సినీ రంగం పరంగా, ఇటు రాజకీయ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద చాలా మటుకు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎట్లా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం, నమ్మకం అంటే పవన్ కళ్యాణ్. ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు, మాట మీద నిలబడతాడని కూడా చాలా మంది ఇప్పటికి కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. సో, అలాంటి వ్యక్తికి అటు అమెరికా నుంచి ఇటు మన తెలంగాణలో ఉన్నటువంటి సిరిసిల్లకు చెందినటువంటి హరిప్రసాద్‌కి దుస్తులను తయారు చేసి ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం, అది కూడా 5-6 లక్షల విలువ గల దుస్తులు తయారు చేసి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అని కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో, మరి వీళ్ళు ఈ దుస్తులను తయారు చేయడానికి సుమారుగా 25 రోజులు టైం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే అన్ని వస్త్రాల లెక్క కాకుండా అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ తీసుకొని మరి వీటిని తయారు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ అవకాశం వాళ్ళకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అసలు ఇది ఎవరికి లేని అదృష్టం మాకే వచ్చింది అనే విధంగా కూడా అయితే వాళ్ళు చాలా మటుకు వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. సో, మరి కొన్ని ప్రత్యేకమైన లేపనాలు అండ్ ప్రత్యేకమైన పట్టుతోని కూడా ఈ వస్త్రాలను తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఓన్లీ ప్యాంట్ తయారు చేయడానికి 5 రోజుల టైం పట్టిందంట. సో, మరి ఓవరాల్గా చూసుకుంటే 25 రోజుల టైం తీసుకొని చాలా శ్రద్ధగా పవన్ కళ్యాణ్ కోసం అయితే ఈ డ్రెస్సులు తయారు చేసి ఆయనకు మాత్రం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో, మరి ఇది తెలుసుకున్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చాలా అదృష్టవంతుడు, ఇంత గొప్ప వీరాభిమానులు ఎవరికీ లేని వీరాభిమానులు పవన్ కళ్యాణ్కే ఉంటారు. సో, మరి ఆయన ఇంత మంచి అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి, చాలా అదృష్టవంతుడు అని ఇటు చాలా మంది అనుకుంటా ఉంటే, ఈ అవకాశం దక్కిన వీళ్ళు మాత్రం మాకు ఈ అవకాశం దక్కినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామని కూడా వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.